మెదక్ జిల్లా శివంపేట్ మండల్ లింగోజిగూడ గ్రామానికి చెందిన మాల భూమయ్య కుమారుడు మాల ప్రభాకర్ ఉంటున్నటువంటి ఇల్లు గ్యాస్ పేలడంతో ఇల్లు మొత్తం కాలిపోయి ధ్వంసం అవడం జరిగింది. విషయానికి తెలుసుకుని తన సొంత డబ్బులతో సహాయాన్ని బీసీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి గంగాధర్ వారికి 50 కిలోల సన్న బియ్యం 2 నెలలకు సరిపడా నిత్యవసర కిరాణం సామాన్ ఇప్పివ్వడం జరిగింది. అలాగే కొత్త ఇంటి నిర్మాణం ప్రారంభించిన తర్వాత వారికి ఇటిక మరియు సిమెంటు పూర్తి సహాయం అందజేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో లింగోజిగూడ గ్రామ కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ, మాజీ ఉపసర్పంచ్ లక్ష్మయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహులు, బండారి కిష్టయ్య, బండారి ముత్తయ్య, బండారి ఎల్లయ్య, బండారి శ్రీనివాస్, లక్ష్మయ్య, గణేష్, మాజీ విద్యా కమిటీ చైర్మన్ మధు, బిజిఆర్ యువసేన సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఏం అధైర్య పడదు.